ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది. మీరు నష్టం నుండి లాభంలోకి వస్తారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. ప్రశ్న: సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. దీని అర్థం ఏమిటి? జవాబు: ఎప్పుడైతే పిల్లలైన మీకు సత్యమైన సాంగత్యం అనగా తండ్రి యొక్క సాంగత్యం లభిస్తుందో అప్పుడు మీరు ఎక్కే కలలోకి వెళ్తారు. రావణుని సాంగత్యం చెడు సాంగత్యం. అతడి సాంగత్యం వలన మీరు కిందకు పడిపోతారు, అనగా రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు. తండ్రి తీరానికి చేరుస్తారు. తండ్రి యొక్క అద్భుతం ఏమిటంటే, ఒక్క క్షణంలో ఎటువంటి సాంగత్యాన్ని ఇస్తారంటే తద్వారా మీ గతి సద్గతి అవుతుంది. అందుకే వారిని ఇంద్రజాలికుడని కూడా అంటారు. ఓం శాంతి. పిల్లలు స్మృతిలో కూర్చుని ఉన్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. తండ్రి అంటారు, యోగం అన్న పదాన్ని ఉపయోగించకండి, తండ్రిని స్మృతి చేయండి. వారు ఆత్మలకు తండ్రి, పరంపిత, పతిత పావనుడు. ఆ పతిత పావనున్నే స్మృతి చేయాలి. తండ్రి అంటారు, దేహపు సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే అని అంటారు కదా. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మొదలైనవైతే కనిపిస్తాయో వాటిని స్మృతి చేయకండి. ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మైపోతాయి. మీరు జన్మ జన్మాంతరాల పాపాత్ములు కదా. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచం, సత్యుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఇప్పుడు పాపాలన్నీ తొలగి పుణ్యం ఎలా జమ అవుతుంది? తండ్రి యొక్క స్మృతి ద్వారానే జమ అవుతుంది. ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి కదా. కావున ఆత్మను బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. తండ్రి అంటారు, మీ మిత్ర సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మర్చిపోండి. వారంతా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. ఒక్క పాపం ఏం చేస్తారంటే కామ వికారాన్ని నడిపిస్తారు. ఇంకొక పాపం ఏం చేస్తారు? తండ్రి ఎవరైతే సర్వుల సద్గతి దాతనో పిల్లలకు అనంతమైన సుఖాన్ని ఇస్తారో, అనగా స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పాఠశాల. మీరు ఇక్కడకు చదువుకోవటానికి వచ్చారు. ఈ విధంగా లక్ష్మీనారాయణులు కావటం మీ లక్ష్యం, ఉద్దేశం. ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మీకు తెలుసు, ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి. మనమే విశ్వానికి యజమానులుగా ఉండేవారము. పూర్తి 5000 సంవత్సరాలు గడిచాయి. దేవీ దేవతలు విశ్వానికి యజమానులు కదా. అది ఎంతటి ఉన్నతమైన పదవి! తప్పకుండా ఆ విధంగా తండ్రియే తయారు చేస్తారు. తండ్రినే పరమాత్మ అని అంటారు. వారి అసలైన పేరు శివ. ఆ తర్వాత ఎన్నో పేర్లు పెట్టేశారు. ఎలాగైతే బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది, అనగా ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేసేవారు అని అర్థం. లేకపోతే వారి అసలైన పేరు కేవలం శివ్ మాత్రమే. వీరిలోకి ప్రవేశించిన తర్వాత కూడా వారికి శివ అన్న పేరే ఉంటుంది. మీరు ఈ బ్రహ్మను స్మృతి చేయకూడదు. వీరైతే దేహధారి. మీరు విదేహిని స్మృతి చేయాలి. మీ ఆత్మ పతితంగా అయింది, దానిని పావనంగా తయారు చేసుకోవాలి. మహానాత్మ, పాపాత్మ అని కూడా అంటారు. మహానాత్మ అని అనరు. స్వయాన్ని పరమాత్మ అని లేక ఈశ్వరుడు అని కూడా ఎవ్వరూ చెప్పుకోలేరు. మహాత్మ, పవిత్రాత్మ అని కూడా అంటారు. సన్యాసులు సన్యసిస్తారు, అందుకే వారు పవిత్రాత్మలు. తండ్రి అర్థం చేయించారు. వారందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటారు. దేహదారులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. వికారాల ద్వారా జన్మ తీసుకుని మళ్ళీ
ఎప్పుడైతే పెద్దవారిగా అవుతారో అప్పుడిక సన్యాసం చేస్తారు. దేవతలైతే ఈ విధంగా చేయరు. వారైతే సదా పవిత్రమైన వారు. తండ్రి ఇప్పుడు మిమ్మల్ని అసురత్వం కలవారి నుండి దైవత్వం కలవారిగా తయారు చేస్తారు. దైవీ గుణాలను ధారణ చేయటం ద్వారా దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. దైవీ సాంప్రదాయం వారు సత్యుగంలో ఉంటారు. అసురీ సాంప్రదాయం వారు కలియుగంలో ఉంటారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇప్పుడు మీకు తండ్రి లభించారు. వారంటారు, ఇప్పుడు మీరు మళ్ళీ దైవీ సాంప్రదాయం కలవారిగా తప్పకుండా అవ్వాలి. మీరు ఇక్కడకు దైవీ సాంప్రదాయం కలవారిగా అయ్యేందుకే వచ్చారు. దైవీ సాంప్రదాయం వారికి అపారమైన సుఖం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని హింసాయుతమైనదని అంటారు. దేవతలు అహింసకులు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేహదారులే. ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఎప్పుడైతే మీరు పుణ్యాత్మగా అవుతారో అప్పుడే సుఖం లభిస్తుంది. 84 జన్మల తర్వాతనే మీరు పాపాత్ములుగా అవుతారు. ఇప్పుడు మీరు పుణ్యం జమ చేసుకుంటారు. యోగ బలం ద్వారా పాపాలను సమాప్తం చేసుకుంటారు. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అన్నదైతే సరైన విషయమే కదా. వారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తండ్రియే తెలియజేశారు. మీరు 84 జన్మలను తీసుకున్నారు. సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అయ్యారు. భక్తి ఫలాన్ని భగవంతుడిస్తారని కూడా అంటారు. భగవంతుడు అని దేహదారిని ఏమీ అనరు. వారు నిరాకారుడైన శివుడు. వారి శివరాత్రిని జరుపుకుంటారు. అంటే వారు తప్పకుండా వస్తారనే కదా. కానీ వారంటారు, నేను మీ వల్లే జన్మ తీసుకోను. నేను శరీరాన్ని అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. నాకు నా శరీరం అంటూ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే దానికి పేరుంటుంది. బ్రహ్మ అన్న పేరైతే వీరికి ఉంది. వీరు సన్యాసాన్ని స్వీకరించారు. అప్పుడు వారికి బ్రహ్మ అన్న పేరును పెట్టారు. మీరు బ్రహ్మ కుమారీలు. లేకపోతే మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? బ్రహ్మ శివుని సంతానం. శివబాబా తన సంతానమైన బ్రహ్మలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా వీరి పిల్లలు. నిరాకారుడైన తండ్రి యొక్క పిల్లలందరూ నిరాకారులే. ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు. తండ్రి అంటారు, నేను పతితులను పావనంగా తయారు చేయటానికే వస్తాను. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. శివ భగవాను వాచ ఉంది కదా. శ్రీకృష్ణున్నైతే భగవంతుడు అని అనలేరు. భగవంతుడైతే ఒక్కరే. శ్రీకృష్ణుని మహిమయే వేరు. మొదటి నెంబర్ దేవతలు, రాధాకృష్ణులు. వారే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. కానీ ఇదెవ్వరికీ తెలియదు. రాధాకృష్ణుల గురించి ఎవరికీ కూడా తెలియదు. వారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారిరువురు వేరువేరు మహారాజుల పిల్లలు. అక్కడ అపవిత్రత అన్న మాటే ఉండదు. ఎందుకంటే 5 వికారాల రూపీ రావణుడే ఉండడు. అది ఉన్నదే రామరాజ్యం. ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. నష్టం కలిగింది, మళ్ళీ జమ చేసుకోవాలి. భగవంతుణ్ణి వ్యాపారస్తుడు అని కూడా అంటారు. ఎవరో అరుదుగా వారితో వ్యాపారం చేస్తారు. ఇంద్రజాలికుడు అని కూడా వారినే అంటారు. వారు అద్భుతం చేస్తారు. మొత్తం ప్రపంచమంతటికి సద్గతినిస్తారు. అందరికీ ముక్తి జీవన్ముక్తుల్ని ఇస్తారు. ఇది ఇంద్రజాలం యొక్క ఆట కదా. దీనిని మనుషులకు ఇవ్వలేరు. మీరు 63 జన్మల నుండి భక్తి చేస్తూ వచ్చారు. ఈ భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా? సద్గతిని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు.
ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అనంతమైన తండ్రియే వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. కలియుగంలో అనేక మంది రాజులు ఉన్నారు. అక్కడ మీరు కొద్ది మందే రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు. మీరు ముక్తిధామం నుండి జీవన్ముక్తిలోకి వెళ్తారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ సృష్టి చక్రం, రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల దర్శనం జరిగింది. మీరే ఈ జ్ఞానం ద్వారా నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. దేవతల రాజధాని యొక్క స్థాపన జరిగిన తర్వాత ఇక మీకు జ్ఞానం యొక్క అవసరం ఉండదు. భక్తులకు భగవంతుడు అర్ధకల్పం కొరకు సుఖం యొక్క ఫలాన్ని ఇచ్చారు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా మెట్లు దిగుతారు. మీరు సత్యుగంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజు ఏదైతే గడుస్తుందో ఆ తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది. మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మళ్ళీ మెట్లు దిగుతూనే ఉంటారు. క్షణక్షణం టిక్ టిక్ అంటూ ఉంటుంది. అలా దిగిపోతూనే ఉంటారు. సమయం గడుస్తూ ఈ స్థానానికి వచ్చి చేరుకున్నారు. అక్కడ కూడా ఈ విధంగానే గడియలు గడుస్తూ ఉంటాయి. మనం ఒక్కసారికి మెట్లు పైకి ఎక్కేస్తాము. మళ్ళీ పేను వలె మెట్లు దిగాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, నేను సర్వులకు సద్గతిని ఇచ్చేవాణ్ణు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు, పతితులుగా ఉంటారు. వాస్తవానికి శ్రీకృష్ణుణ్ణే సత్యమైన మహాత్మ అని అనవచ్చు. ఈ మహాత్ములైతే వికారాల ద్వారా జన్మ తీసుకుని మళ్ళీ సన్యాసాన్ని స్వీకరిస్తారు. వారైతే దేవతలైతే సదా పవిత్రమైన వారు. వారిలో ఎటువంటి వికారాలు ఉండవు. దానిని నిర్వీకారి ప్రపంచం అని అంటారు. దీనిని వికారీ ప్రపంచం అని అంటారు. ఇక్కడ పవిత్రత లేదు. నడవడిక అంతా అశుద్ధంగా ఉంది. దేవతల నడవడికైతే చాలా బాగుంటుంది. అందరూ వారికి నమస్కరిస్తారు. వారి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. అందుకే అపవిత్రమైన మనుషులు అపవిత్రమైన దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు. ఇప్పుడైతే గొడవలు, కొట్లాటలు ఏమేమి జరుగుతున్నాయి? చాలా హంగామా ఉంటుంది. ఇప్పుడైతే ఉండటానికి కూడా స్థానం లేదు. మనుషుల సంఖ్య తక్కువగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇదైతే తండ్రి పనే. సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు. ఈ శరీరాలన్నీ కాలిపోతాయి. ఇక మిగిలిన ఆత్మలన్నీ తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి. శిక్షలనైతే నెంబర్ వారుగా తప్పకుండా అనుభవిస్తారు. ఎవరైతే పూర్తిగా పురుషార్థం చేసి విజయమాలలోని మనులుగా అవుతారో వారు శిక్షల నుండి విముక్తులవుతారు. మాల అనేది ఒకరిదే ఉండదు. ఎవరైతే వారిని ఈ విధంగా తయారు చేశారో వారు పుష్పం, ఆ తర్వాత జంట పూస ఉంటుంది. ఇది ప్రవృత్తి మార్గం కదా. కావున ఇది జోడీ యొక్క మాల. సింగిల్ మాల ఉండదు. సన్యాసుల మాల ఉండదు. వారు నివృత్తి మార్గం వారు ప్రవృత్తి మార్గం వారికి జ్ఞానాన్ని ఇవ్వలేరు. పవిత్రంగా అయ్యేందుకు వారిది హద్దు సన్యాసం. వారు హఠయోగులు. ఇది రాజయోగం. రాజ్యాన్ని పొందేందుకు తండ్రి మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మీరు అర్ధకల్పం సుఖంలో రాజ్యం చేస్తారు. ఆ తర్వాత రావణ రాజ్యంలో మెల్లమెల్లగా మీరు దుఃఖితులుగా అవుతారు. దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. పాండవులైన మీకు విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. ఇప్పుడు మీరు మార్గదర్శకులు. ఇంటికి వెళ్ళే యాత్రను చేయిస్తారు. ఆ యాత్రలనైతే మనుషులు జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ యాత్ర ఇంటికి వెళ్ళటం కోసం. తండ్రి వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తుల మార్గాన్ని తెలియచేస్తారు. మీరు జీవన్ముక్తిలోకి వెళ్తారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్తారు. హాహాకారాల తర్వాత మళ్ళీ జయకారాలు జరుగుతాయి. ఇప్పుడిది కలియుగం యొక్క అంతిమం. ఆపదలైతే ఎన్నో రానున్నాయి. మళ్ళీ ఈ సమయంలో మీరు స్మృతి యాత్రలో ఉండలేరు. ఎందుకంటే ఎన్నో గొడవలు జరుగుతాయి. అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు స్మృతి యాత్రను పెంచుతూ వెళ్ళండి. తద్వారా
పాపాలు భస్మమవుతాయి. మరియు జమ కూడా చేసుకోండి. సతోప్రధానంగా అయితే అవ్వండి. తండ్రి అంటారు, నేను ప్రతి కల్పం యొక్క పురుషోత్తమ సంగం యుగంలో వస్తాను. ఇదైతే చాలా చిన్నని బ్రాహ్మణుల యుగం. బ్రాహ్మణులకు గుర్తుగా పిలక ఉంటుంది. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణుల కులం చాలా చిన్నది. ఈ చిన్న యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. మీరు పిల్లలు కూడా, అలాగే విద్యార్థులు కూడా, ఫాలోవర్స్ కూడా. మీరు ఒకరికి చెందినవారు. ఈ విధంగా తండ్రిగా, శిక్షణని ఇచ్చే టీచర్గా, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చేవారు మరియు తమతో పాటు తీసుకువెళ్ళే మనుషులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఇటువంటి మనుషులు ఎవరు ఉండరు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సత్యుగంలో కూడా మొట్టమొదట చాలా చిన్న వృక్షం ఉంటుంది. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తండ్రిని సర్వుల సద్గతి దాత అని అంటారు. ఓ పతిత పావనమైన తండ్రి రండి, తన తండ్రిని పిలుస్తారు. ఇంకొక వైపు పరమాత్మ కుక్కలో, పిల్లిలో, రాయరప్పలన్నిట్లోనూ ఉన్నారు అని అంటారు. అనంతమైన తండ్రికి అపకారం చేస్తారు. తండ్రి ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని అవమానిస్తారు. దీనిని రావణుడి సాంగత్య దోషం అని అంటారు. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. రావణ రాజ్యం ప్రారంభమైతే మీరు కింద పడిపోతూ ఉంటారు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. తద్వారా సర్వులకు మేలు జరుగుతుంది. ఇప్పుడైతే అందరూ ఇక్కడే ఉన్నారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు వస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే నిరాకారి ప్రపంచం నుండి ఆత్మలందరూ వస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు పరీక్షల్లో కూడా నెంబర్ వారుగానే పాస్ అవుతూ ఉంటారు. దీనిని ఆత్మీక కాలేజీ అని అంటారు. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను చదివించటానికి వస్తారు. రావణ రాజ్యం రావటంతోనే శరీరాన్ని వదిలి అపవిత్రమైన రాజులుగా అయ్యారు మరియు పవిత్రమైన దేవతల ఎదురుగా తల వంచి నమస్కరించడం మొదలుపెట్టారు. ఆత్మయే పవిత్రంగా మరియు పావనంగా అవుతుంది. ఆత్మ పతితంగా ఉంటే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. సత్యమైన బంగారంలో మలినం చేరుకుంటే అది మలినం కల నాగగా అవుతుంది. ఇప్పుడు ఆత్మ నుండి మలినం ఎలా తొలగుతుంది? యోగాగ్ని అవసరం. దీని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలో వెండి, రాగి, లోహం మొదలైనవి కలిసాయి. ఇది మలినం. ఆత్మ సత్యమైన బంగారం ఇప్పుడు అసత్యమైనదిగా అయిపోయింది. ఆ మలినం ఎలా తొలగుతుంది? ఇది యోగాగ్ని. మీరు జ్ఞానచిత్పై కూర్చుని ఉన్నారు. ఇంతకుముందు కామచిత్పై ఉండేవారు. తండ్రి జ్ఞానచిత్పై కూర్చోబెడతారు. జ్ఞానసాగరుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ జ్ఞానచిత్పై కూర్చోపెట్టలేరు. మనుషులు భక్తి మార్గంలో ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు, కానీ వారికి ఎవరి గురించి తెలియదు. ఇప్పుడు మీరు అందరినీ తెలుసుకున్నారు. మీరందరూ దేవతలుగా అయితే ఇక పూజ యొక్క విషయమే సమాప్తమైపోతుంది. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని మనులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఆత్మీక మార్గదర్శకునిగా అయి అందరితో శాంతిధామమైన ఇంటి యొక్క యాత్రను చేయించాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్రను పెంచుతూ పెంచుతూ అన్ని పాపాల నుండి ముక్తులుగా అవ్వాలి. యోగాగ్నితో ఆత్మను సత్యమైన బంగారంగా తయారు చేయాలి.
సతోప్రధానంగా అవ్వాలి. వరదానము: ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా ఎవర్ రెడీగా ఉండే తీవ్ర పురుషార్థి భవ. మన అంతిమ గడియకు ఎటువంటి భరోసా లేదు. అందుకే ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ ఎవర్ రెడీగా ఉండండి. ఎవర్ రెడీగా అనక తీవ్ర పురుషార్థులు. ఇప్పుడైతే వినాశనం అవ్వటానికి కొద్ది సమయం పడుతుంది, అప్పుడు తయారైపోతాము అని ఈ విధంగా భావించకండి. అలా కాదు, ప్రతి గడియ అంతిమ గడియ. అందుకే సదా నిర్మోహిగా, నిర్వికల్పంగా, నిర్వ్యర్థంగా ఉండండి. వ్యర్థం కూడా ఉండకూడదు. అప్పుడే ఎవర్ రెడీ అని అంటారు. ఏ కార్యం మిగిలి ఉన్నా కానీ మీ స్థితి సదా ఉపరామంగా ఉండాలి. ఏది జరిగినా మంచి జరుగుతుంది. స్లోగన్: తమ చేతుల్లోకి లాను తీసుకోవటం కూడా క్రోధం యొక్క అంశం. అచ్చా. ఓం శాంతి.